ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదండి. ప్రభుత్వం అనడం పొరపాటు. ఇది మాఫియా. మాఫియాకి ఎలాగైతే చట్టంతో, న్యాయంతో, ధర్మంతో పని ఉండదో అలా జగన్మోహన్ రెడ్డి గారు మాఫియా లాగా తన పోలీసు వర్గాన్ని అంతటినీ కూడా ఒక స్థాయిలో వినియోగించుకొని ఆయనకి ఎవరు నచ్చకపోయినా, ఎవరు గట్టిగా మాట్లాడినా, ఎవరు ప్రభుత్వం వైపు వేలెత్తి చూపించినా ఇదే పద్ధతిలో గతంలో ఎన్నో ఉదాహరణలు చూసాం. అందులోనే భాగంగా వీళ్ళని కూడా చూశారు. మరి ఒక పక్కన మరి అప్పారావు గారు కానీ, అలాగే వాసు గారు కానీ, వీళ్ళిద్దరూ చాలా బలంగా ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారండి రాజమండ్రి ప్రాంతంలో. ఎప్పుడైనా ఎటువంటి విషయాన్ని ఏదైనా ఒక మచ్చ వాళ్ళ మీద పడినటువంటి సంఘటన ఎప్పుడైనా ఉందా? ఎన్ని ప్రభుత్వాలు మారాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు. అలా ఉందాతనంగా రాజకీయం చేశారే తప్పితే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టదు. ఇక వ్యాపారం అన్నంటారా, ఎప్పుడు కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా చాలా నీతిగా నడిపించినటువంటిది ఈ రోజు ఎందుకు వచ్చిందని, ఎవరు కంప్లైంట్ ఇవ్వనటువంటిది కూడా అధికారి రోజు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని చేస్తున్నారని అంటే ఖచ్చితంగా రాజకీయ పరంగానే